శ్రీమహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే క్షిప్రగణపతయే నమో నమః. సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పంచభూతలింగ మహిమ ఈ విషయంపై ప్రవచనం జరుగుతున్నది. నిజానికి పంచభూతలింగ క్షేత్రాలు ఇక్కడున్న చాలామందికి ఒక అవగాహన ఉంది. అందులో ఏ ఒక్క క్షేత్రం గురించి చెప్పుకున్నా కనీస పక్షం ఒక వారం 10 రోజులు పడుతుంది. అలాంటిది మన 5 కూడా ఇక్కడ చెప్పుకుంటున్నామంటే ఒక సారభూతంగా సంక్షేపంగా ఇక్కడ గాఢంగా తెలుసుకోబోతున్నాం. పంచభూతలింగాలు అంటే చాలామందికి తెలుసు 5 క్షేత్రములు. అయితే పంచభూత క్షేత్రముల యందు లింగముల పంచభూతములే లింగముల. పంచభూత లింగాలు అనగానే మనం పంచభూత క్షేత్రముల యందు శివుడి గురించి చెప్తారు అనుకునొచ్చాం. కానీ పంచభూత లింగాలు అన్నామే తప్ప పంచభూత క్షేత్రలింగాలు అనలేదు ఇక్కడ. అంటే పంచభూతాల్లో శివుడు లేదా పంచభూతాలుగా శివుడు, అది మనం ఇక్కడ చూడబోతున్నటువంటి ప్రధానమైన అంశం. పంచభూత లింగ క్షేత్రాలు మనకి క్షేత్రయాత్రల్లో 5 ప్రధానంగా తెలుసు. పృథ్వీలింగం కాంచీపురం, తర్వాత జలలింగం జంబుకేశ్వరం తిరుచునాపల్లి దగ్గర, ఆ తర్వాత అగ్నిలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి, అటుపై చిదంబరం ఆకాశలింగం. ఈ 5 ప్రధానంగా పంచభూతలింగ క్షేత్రములను చెప్పుకుంటున్నాం. అయితే క్షేత్రం అనేది ఏం అనాలి అంటే మామూలుగా పొలములని వాటిని మన క్షేత్రం అనే పదం ఉన్నది. కానీ క్షేత్రం అనే పదం నిజానికి ఒక శక్తికి అది ఆధారం అయినప్పుడు అది క్షేత్రం అనాలి. అందుకు క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్, ఇది ప్రధానమైనటువంటి అంశం. అంటే ఎక్కడ దైవశక్తి కేంద్రీకృతం అవుతుందో దాన్ని మనం క్షేత్రం అంటాం. అటువంటి దైవశక్తి ఆ క్షేత్రం ద్వారా ఎన్నో విధాల మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే మనం భగవంతుణ్ణి ఒక్క రూపంతో ఆరాధించట్లేదు, ఒక్క శక్తిగా చూడట్లేదు. ఒకే భగవంతుడు అనేక రూపాలతో ఉన్నాడని దర్శిస్తున్నాం. అందుకే ఎక్కడికక్కడ అనేక రకాల క్షేత్రాలు, ఒక్కొక్క క్షేత్రం ద్వారా దైవశక్తి ఒక్కొక్క విధంగా కనబడుతుంది. అంటే అనేకత్వం భగవంతునిదా లేదా మనదా అంటే ప్రకృతి అనేకంగానే ఉంటుంది, పరమేశ్వరుడు ఏకమే. కానీ ఏకమైన పరమేశ్వరుడు అనేకమైన ప్రకృతి ద్వారా తన చిచ్చక్తిని అనేకంగా చూపిస్తాడు. మనకి అనేకము అవసరమే, కానీ అనేకంగా కనబడుతున్న పరమాత్మను ఆరాధిస్తూనే ఆయన ఏకస్వరూపుడనేటువంటి స్పృహతో మనం ఉంటాం. అందుకే హిందూ మతంలో కాస్త అవగాహన ఉన్నవాడైనా భగవంతుడు ఒక్కడే కానీ అనేక రూపాలతో అనుగ్రహిస్తాడు అని తెలుసుకుంటూ ఉంటారు. ఎలాగైతే ఆయన స్వరూపాలు అనేకాలుగా ఉంటాయో క్షేత్రాలు కూడా అనేకంగా ఉంటాయి. ఒక క్షేత్రాన్ని తలుచుకున్నప్పుడు ఒక రకమైన భావన మనకు కలుగుతుంది, అవునా లేదా ఆలోచించండి. ఒక క్షేత్రం మనకు ఆరోగ్యానికి ప్రధానం, ఇంకో క్షేత్రం ధనానికి ప్రధానం, మరొక క్షేత్రం మరికొన్ని ఇబ్బందులు తొలగించడానికి, మరికొన్ని క్షేత్రాలు గ్రహదోషాలు తొలగించడానికి, ఇంకొన్ని క్షేత్రాలు తత్వప్రధాన క్షేత్రాలు. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత మనం చూస్తూనే ఉంటాం. గురువాయూరు ఉన్నది అంటే ఆరోగ్య ప్రధానమైనటువంటి క్షేత్రం. అలాగే వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. వైద్యనాథ క్షేత్రం అని మనకి చిదంబర సమీపంలో ఉంది, పేరే తెలుస్తున్నది వైద్యనాథుడు దేనికో. అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు అంటే జ్ఞానప్రధానంగా కనబడతాడు. ఇంకా కాశీ విశ్వనాథుడు అంటే తత్వప్రధాన క్షేత్రం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యం మనకు కనబడుతుంది. అలాగే శక్తి ఆలయాల్లోనూ విష్ణాలయాల్లోనూ కూడా ప్రత్యేకత మనకు కనబడుతున్నది. పైగా దేవతల్లో కూడా సౌమ్య తీవ్ర అనే 2 తత్వాలు కలిగిన దేవతా ప్రకృతిని మనం చూస్తూ ఉంటాం. కాళి, చండి, భైరవి అనగానే ఒక తీవ్ర ప్రకృతి, పేర్లు వింటూనే మనకు స్ఫురిస్తుంది. అదే గౌరీ, లక్ష్మి, కాత్యాయిని, సరస్వతి అనగానే సౌమ్య ప్రకృతి కనబడుతుంది. అలాగే శివుని రూపాల్లో కూడా మనకి ఉగ్రమైనటువంటి వీరభద్ర, భైరవ, శరభ మొదలైన మాటలు వినగానే ఉగ్రమూర్తులు గోచరిస్తారు. ఇక పార్వతీ సమేతంగా ఉన్నటువంటి వాడు నటరాజస్వామి, కైలాసపతి అనగానే ప్రశాంతంగా తన కుటుంబంతో సహా మనకి భావనలోకి వస్తాడు. ఇక దక్షిణామూర్తి లాంటి తత్వాలు చూస్తే తపస్సులో ఉన్న శివరూపం, దక్షిణామూర్తి రూపం అంటే కేవల జ్ఞానప్రధానంగా కనిపిస్తుంది. భగవంతుడు ఒకటైనప్పటికి కూడా ఇన్ని రకాలుగా మనకు కనిపించడం ఏంటంటే అనేకత్వం అలవాటైపోయిన మన చిత్తవృత్తికి అనేకాలుగా కనబడుతూ తాను ఏకమని చెప్పడం కోసమే భగవంతుడు ఇన్ని విధాలుగా తనని తాను ప్రకటించుకున్నాడు. అందుకే దేవతామూర్తుల్లో ఎలాగైతే భేదములు ఉంటాయో క్షేత్రాల్లో కూడా భేదములు ఉంటాయి. క్షేత్రాలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే ప్రధానంగా ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల క్షేత్రం ఏర్పడుతుంది. మన శాస్త్ర ప్రకారం చూస్తే భగవంతుడు క్షేత్రం కానిది లేదు. ఆ మాటకు వస్తే అది తత్వదృష్టితో, కానీ అది పొందే వరకు కూడా మనకి అంతటా భగవంతుడిని చూడగలిగే శక్తి లేదు కనుక విశ్వమంతా భగవంతుడి క్షేత్రమైనప్పటికీ తాను తనని ప్రకటించుకునే కొన్ని చోట్లు ప్రత్యేకించి ఉంటూ ఉంటాయి. అంటే ఇది వ్యక్తమయ్యే చోటు అంటాం.
అవ్యక్తంగా అంతటా ఉన్నప్పటికీ తనను తాను వ్యక్తపరుచుకుంటాడు కొన్ని క్షేత్రమైంది. దీన్ని మేనిఫెస్టేషన్ అంటాం. అన్మేనిఫెస్టెడ్ ఫార్మ్, వ్యక్తం కానటువంటి కేవల స్వరూపంతో ఆయన సర్వవ్యాపకుడే, ఆయన కానిదేమున్నది. అలాంటిది కొన్ని క్షేత్రాల్లో తనని తాను ప్రకటించుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన మనం ధన్యులమవుతాం. క్షేత్రం ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఒక మహాతపస్వి లేదా కొందరు మహర్షులు, బహువచనమైనా కావచ్చు, లేదా దేవతలు, వారు ఒక మహాప్రయోజనం కోసం అక్కడ భగవత్ స్వరూపాన్ని ఉపాసిస్తారు, కఠోరమైన తపస్సును ఆచరిస్తారు. వాళ్ళు బహుకాలం చేసిన తపస్సుకు సంతోషించి వారు ఏ భావంతో భగవాన్ని ఆరాధించారో ఆ భావంతో ఆయన వ్యక్తమవుతాడు, వారిని అనుగ్రహిస్తాడు. అప్పుడు వారు ఎక్కడ తపస్సు చేశారో అక్కడ రెండు శక్తులు ప్రోధి చేసుకుంటాయి. ఒకటి అంతవరకు వారు చేసిన తపస్సు యొక్క శక్తి, రెండవది వారి ముందు ప్రత్యక్షమై అనుగ్రహించిన భగవంతుని యొక్క శక్తి. ఈ రెండు అక్కడ ఉంటాయి. ఆ రెండు అక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి. తర్వాత వాళ్ళ తపస్సు పూర్తవుతుంది, భగవంతుని అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. కానీ వారిద్దరి శక్తి అక్కడ మిగిలిపోతుంది. అలా ఋషుల యొక్క లేదా దేవతల యొక్క లేదా భక్తుల యొక్క తపశ్శక్తి, ఆవిర్భవించిన భగవాన్ని శక్తి, ఈ రెండు శక్తులు కేంద్రీకృతం అంటే కాన్సన్ట్రేట్, అక్కడ కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఆ చోటు క్షేత్రం అవుతుంది. అందుకే తపశ్శక్తి దైవశక్తి కలిసిన చోటు పేరు క్షేత్రం. దానివల్ల ప్రత్యేకత ఏంటంటే అక్కడికి మనంగానే చేరితే ఆ తపశ్శక్తి ప్రభావం చేత, దైవానుగ్రహ ప్రభావం చేత ముందు మామూలుగా వెళితే మనలో ఉన్న పాప సంస్కారాలు తొలగుతాయి. క్షేత్రానికి వెళ్ళడం వల్ల పాప సంస్కారాలు తొలగితే కొంచెం చిత్తం శుద్ధమై మంచి సంస్కారములు వాసనలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏమీ తెలియని వాడు క్షేత్రానికి వెళితే వచ్చేది. కాస్త క్షేత్రం గురించి తెలుసుకుని భక్తి శ్రద్ధలతో వెళితే అది కేవలం పాపనాశనానికి మాత్రమే కాకుండా ఈశ్వరానుగ్రహం మరింత అందుకోవడానికి, క్రమంగా అతడిలోని ఐహిక ఆముష్మిక ఫలములు మాత్రమే కాకుండా చిత్తశుద్ధి, వివేక వైరాగ్యాలు, విచారణ, జ్ఞానం వైపు కూడా పరిణమించడానికి అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క సాధనా తీవ్రత బట్టి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో వెళతారో వారికి తగ్గ ఫలితం ఇస్తూ ఉంటుంది క్షేత్రం. అది ఎక్కడ మామూలుగా మనం చూసినప్పటికీ కూడా ఎవరు ఎక్కడికి ఏ ఉద్దేశంతో వెళ్తారో అదే పొందుతారు అనేది నిత్య జీవితంలో కూడా మనకు అనుభవమే. అక్కడే ఒక అద్భుతం ఉంటుంది, కానీ మనం దాన్ని పట్టించుకోం, మరొక ప్రయోజనం కోసం వెళుతూ ఉంటాం. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే వెళ్ళే సాధకుడు ఒక అవగాహన పొంది ఆ క్షేత్రానికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ క్షేత్రం యొక్క శక్తి వాడు పొందగలడు. అందుకు ప్రవచనాల రూపంలో మన ఆయా క్షేత్రాల యొక్క ప్రశస్తిని, ప్రత్యేకతని చెప్తున్నాం. ఈ ప్రశస్తి తెలుసుకోవడం వల్ల క్షేత్రంపై శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ వల్ల ఈ క్షేత్రం గొప్పది, దీనివల్ల నేను తరిస్తాను భావం ఏర్పడుతుంది. అలాంటి భావంతో శ్రద్ధతో సేవించినట్లయితే తప్పకుండా దేవత సంతోషిస్తుంది. దేవతానుగ్రహానికి హేతువు శ్రద్ధ మాత్రమే. అలాంటి శ్రద్ధని ఉత్పాదనం చెయ్యడం కోసమే మనం శాస్త్రాలు కానీ ప్రవచనాలు కానీ. ఎందుకంటే ఓహో ఆ క్షేత్రం ఇంత గొప్పదా, నాకు తెలియట్లేదే, అదేదో సామాన్యమైనటువంటి ఒక భూభాగం అనుకుంటున్నాను, దానికి ఇంత మహిముందా అని ఒక భావం కలుగుతుంది. అంతే కదండి. మెరిసే రాయి ఒకటి తీసుకుంటాం, మన దృష్టిలో రంగురాయి. అది రత్నశాస్త్ర పరీక్షకుడైతే ఇది మామూలు రాయి కాదు బాబు, దీని విలువ చాలా గొప్పది అని చెప్తాడు. అతడు చెప్పిన తర్వాత ఇంతవరకు మీ చేతిలో పట్టుకున్న రాయే మీకు మరింత విశేషంగా కనబడుతుంది, అవునా లేదా? దాని అసలు విలువ తెలిసాక దానిపై మీకున్నటువంటి అనుబంధం కానీ దాని నుంచి మీరు పొందగలిగే ఫలితాలు కానీ అధికంగానే ఉంటాయి. అదేవిధంగా ఆ క్షేత్రాలు ఇలాంటి రత్నాల వంటివి, అది మామూలు భూఖండములు కావు అని మనం చెప్పడానికి శాస్త్రములు ప్రమాణంగా తీసుకుంటున్నాం. అలాంటి శాస్త్ర ప్రమాణాలతో పంచభూతలింగ క్షేత్ర మాహాత్మ్యాలు మనం చెప్పుకుంటున్నాం. ఆ మాటకొస్తే పంచభూతలింగ క్షేత్రాలంటే ఐదేనా అంటే పంచభూత లింగాలు కలిపితే లేదా పంచభూతాలు కలిపితే ఒకే క్షేత్రం. ఆ క్షేత్రంలో ఎవడు లీనమై ఉన్నాడో వాడిని తెలుసుకోగలిగితే పంచభూత లింగాల్ని మనం దర్శించినట్లే. ఇప్పుడు లింగం అనే శబ్దం గురించి ఆలోచించి తర్వాత పంచభూత లింగం గురించి మాట్లాడదాం. లింగం అనే మాటకి సాధారణార్థాలు వదిలేద్దాం. ఎందుకంటే మన హిందూ మతంలో బాధాకరమైన అంశం ఏంటంటే స్పష్టమైన జ్ఞానం హిందువుల్లో చాలామందికి లేదు, ఎక్కువ శాతం మందికి లేదు. వాళ్ళు వినికిడి మీద ఏదైతే ఉందో అభిప్రాయానికి స్థిరపడిపోతారు. దానితో ఎవరైనా కూమర్శ చేయడానికి చాలా సులభంగా మనకున్న సామాన్య అభిప్రాయాన్ని తీసుకుని వాళ్ళు కూమర్శ చేస్తారు. వాటి శాస్త్రార్థం తెలియకపోవడం వల్ల మనకు ఏదీ తెలియదు కనుక అది నిజం అనుకుంటూ ఉంటాం. దానివల్ల కొంచెం భ్రాంతికి లోనవుతూ ఉంటాం. అలాగా శాస్త్రజ్ఞానం లేకుండా ఇష్టానుసారం అర్థం చెప్పిన శబ్దం లింగం. కానీ లింగం అనే శబ్దానికి అర్థం ఏంటంటే
సర్వ జగత్తు యందు ఏది లీనమయ్యిందో, సర్వ జగత్తు దేని యందు లీనమయ్యిందో అది లింగం. ఇప్పుడు లింగ శబ్దానికి అర్థం తెలిసింది కదా, మనం తెలుగులోనే చెప్పుకున్నాం కనుక మరొక్కసారి నేను చెప్తాను. అన్నీ దేని యందు లీనమై ఉన్నాయో, ఏది అన్నిటి యందు లీనమయ్యిందో అది లింగం. అంతే. లింగ శబ్దానికి అర్థం లయనాత్ లింగముచ్యతే, లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవహి లీయతే అన్నారు. ఈ సర్వజగత్తు అంతా కూడా బ్రహ్మమునందే లీనమై ఉన్నది. మరి బ్రహ్మం ఎక్కడున్నాడు? సర్వజగత్తు యందు ఉన్నాడు. అంటే మనం చూస్తున్న ప్రతి ఉపాధి కూడా ఈశ్వర చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. ప్రతి ఉపాధిలోనూ ఈశ్వర చైతన్యం ఉన్నది. అంటే మన చుట్టూ ఉన్నది ఈశ్వరుడే, మనలో ఉన్నది ఈశ్వరుడే. కనుక ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రపంచంలో ఏదో ఒక మూల దాక్కుని లేడు. మన శరీరంలో కూడా ఏదో కార్నర్ చూసుకుని కూర్చోలేదు. ఆయన లీనమైపోయాడు. లీనం అనే మాటలోనే మనకు తెలుస్తున్నది, లీనమైపోయాడంటే లోపలికి వెళ్ళి వ్యాపించిపోయాడు అని అర్థం. ఆ లీనమై ఉన్నవాడు కనబడ్డు. ఇది ఎలా అంటే పాలల్లో ప్రతి అణువులో వెన్న లీనమై ఉంటుంది, కనబడదు. మనం కాస్త తెలివున్నా మనకు కనబడలేదు కానీ ఉందండి అని తెలుసుకుంటాం. లీనమైన దాన్ని వెలికి తీసుకోవడానికి అప్పుడు సాధన వాళ్ళు చేయాల్సిందే, వెన్నను బయటకు లాగడానికి. ఎలాగైతే పాలలో ప్రతి అణువులో వెన్న లీనమై ఉంటుందో కానీ నీ మామూలు నేత్రములకు గోచరం కాదో, అదేవిధంగా ప్రపంచంలో ప్రతి అణువులో పరమాత్మ లీనమై ఉన్నాడు. ప్రతి ఉపాధిలోనూ కూడా ఆయనే లీనమై ఉన్నాడు. ఆ లీనమైనటువంటి వాడే అసలు శక్తి ప్రదాత. ఆ లీనమైన వాడే శక్తి. కనబడట్లేదా అంటే శక్తి కనబడదు. ఏం చేస్తామండి ఇక్కడ? అది శక్తి లక్షణమే మామూలు నేత్రాలకు గోచరించకపోవడం, అది చిచ్చక్తి. అలాంటి చిచ్చక్తి ప్రతి ఉపాధి యందు లీనమై ఉన్నది. అయితే మనలో ఆయన లీనమై ఉన్నాడు కనుక మనం ఇక్కడి దాకా రాగలిగాం. అంతేకాదు మనం చుట్టూ ఉన్నది ఆయనే. అందుకే మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఆయనే. ఇప్పుడు మనలో ఉన్న ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి కొంచెం ఆలోచిద్దాం. ఎందుకంటే శాస్త్రాల రిఫరెన్స్ తర్వాత ముందు మన బుద్ధికి పరిపెడదాం. ఇవాళ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ప్రకృతిలో ఉన్నవి 5 వస్తువులు, అంతకు మించి ఇంకోటి లేవని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తోస్తే చెప్పండి. వాటిని ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలు అని అంటారు. ఇక్కడ ఈ పంచభూతాలే మనలో, మన చుట్టూ ఉన్నటువంటివి. పైగా మనకు సుఖము దుఃఖము కూడా పంచభూతముల యొక్క ప్రకోపాలు బట్టి ఏర్పడుతూ ఉంటాయి. అవునా లేదా? పంచభూతాలు ఏ భూతం ప్రకోపం ఎక్కువైపోయినప్పటికీ కూడా మనం తట్టుకోలేం. అన్నీ సరిగ్గా మనకు అనుకూలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. పైగా మనకి అనగానే కేవలం మానవ జాతికే కాదు, ఇతర జంతుజాలాలకు కూడా వాటి అనుకూలత వాటికి కావాలి. ఎందుకంటే మనకున్నట్టే వాటికి ఉండాలని లేదు. అదే భగవంతుడు మన కోసమే సృష్టి చేయలేదు, అన్నిటి కోసం చేశాడు. మనం అంటూ ఉంటాం, ఎందుకు ఈ బురద, ఎందుకు ఈ వాన అని. బురద నీకు అసహ్యమే, కానీ బురదలో బ్రతికే వానపాముకు అవసరమే. కనుక భగవంతుడు నువ్వెంతో వానపాము అంతే, అది కూడా తెలుసుకోవాలి. కానీ భగవానుడి సృష్టిలో మనం అనుకూలత ఆలోచించి భగవంతుడి గురించి నిర్వచిస్తాం, కానీ ఆయన సృష్టిలో అందరినీ చూస్తాడు ఆయన. అంతేకాదు ఒక జీవి ఒక వేడిని తట్టుకోగలదు, అగ్ని యొక్క ప్రకోపాన్ని. మరొక జీవి తట్టుకోలేదు. ఒక జీవి జలం యొక్క ప్రకోపాన్ని తట్టుకోగలదు, మరొక జీవి తట్టుకోలేదు. అలాగే వాయు ప్రకోపాలు కూడా అంతే. మన మానవుల్లో కూడా ఒకటి తట్టుకోగలిగింది, ఇంకోటి తట్టుకోలేడు. మనం చూస్తూ ఉంటాం లోకంలో. కనుక మానవుల్లోనే భేదాలు కనబడుతున్నాయి, మరి ఇతర జంతు జాతుల్లో కూడా కనబడతాయి కదా. కనుక ఈ పంచభూత ప్రకృతి కూడాను మనకు అనుకూలంగా ఉండాలని ప్రతి జీవి అనుకుంటుంది. అయితే మనకు అనుకూలమైతే ఇంకోటికి ప్రమాదం. ఒక ఆయన పాపం పెళ్లి తలపెట్టాడు వర్షాకాలంలో, తర్వాత బోల్డ్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడు, కానీ వర్షాలు పడకుండా బాగుండని కోరుకున్నాడు. ఏంటి వాడికి నిజంగా వాడి కోసం వర్షాలు పడకుండా కూర్చుంటే మరి పంటలు ఎలా పండుతాయి? కనుక మనం మన కోణంలో ఆలోచిస్తాం, కానీ భగవంతుడు మళ్ళా ఆలోచించాలనుకోవడం మనం చేస్తున్న పెద్ద పొరపాటుల్లో అతి పెద్ద పొరపాటు. కనుక భగవంతుడు పంచభూతాల్ని ఎలా నడపాలో అలా నడుపుతాడంతే. అలాగా ప్రతివారు కూడా కోరుకునేది ఏంటంటే ఎలా నడిపినా పర్వాలేదు కానీ నాకు మాత్రం అనుకూలంగా ఉంటే బాగుండు అనుకుంటుంటాడు. అయితే అనుకూలంగా ఉండవు, ఏం చేస్తాం? దీన్ని బట్టి తెలిసిపోతుంది పంచభూతాలు మన అనుకూలతలో మనం చెప్పినట్టు వినవు అని అర్థమైపోయింది. అవునా లేదండి? ఎంతమంది పాప విసరకలు పెట్టి విసురుకుంటున్నారు. కారణం ఏంటి? పంచభూతాలు అనుకూలత లేదు. ఇదిగో బాధ. దానికోసం ఏవో యాతన పడుతూ ఉంటాం. కనుక బయట పంచభూతాలు మనకు అనుకూలించాలి అని కోరుకుంటున్నాం, కానీ అనుకూలించడం లేదు, మన చేతుల్లో లేదని తెలిసిపోతుంది. సరే బయట వదిలేద్దాం. మనం మన సొంతం కదండి, మన శరీరం మనది, మన ఇష్టానుసారం వెళ్ళొచ్చు. ప్రతివాడు ఇది అంటాడు కదా, నా ఇష్టం అనుకుని ఒక్కసారి చూడండి. మన శరీరంలో ప్రకృతి మన మాట వినట్లేదు, అది అందరికీ స్వానుభవమే. ఏది వింటుంది మన మాట? మన కాలు చెయ్యి కూడా మన మాట వినదు. అది నడుస్తున్నంతసేపే మనం నడుస్తున్నాం అనుకుంటున్నాం. అది మొరాయించింది అనుకోండి, ఒక్క అడుగు బయటపడదు. అప్పుడంటే భగవంతుడు ఎందుకు అన్యాయం చేసేవని. నడక పాడైనప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు, నడిచినప్పుడు నడిపించాడు అనిపించలేదు. అది వచ్చింది ప్రారంభం మనకి ఇక్కడ.
దీన్ని బట్టి చూస్తుంటే మన శరీరంలో పంచభూతాలు కూడా ఆయనే, కానీ బయట పంచభూతాల్లో లోపలి పంచభూతాల్లో కూడా లీనమై ఒక ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు పంచభూత క్షేత్రము కానిది ఏదో చెప్పండి. ఇక్కడ పంచభూత లింగాలను ఒక్కసారి భావన చేస్తే పంచభూత క్షేత్రము కానిదేది? ప్రపంచమంతా పంచభూత క్షేత్రమే అనే మనిషి కూడా పంచభూత క్షేత్రమే. వాడి శరీరంలో పంచభౌతిక ప్రకృతే కదా వాడి శరీరం. అదేమిటో నేను మీకు చెప్పక్కర్లేదు. మనలో అగ్ని ఎక్కడుంది, మనలో జలం ఎక్కడుంది, మనలో వాయువు ఎలా ఉంటాడు చెప్పక్కర్లేదుగా. శరీరంలో కనబడుతూనే ఉన్నది. ఇక్కడ మనలో అగ్ని తగ్గితే మనల్ని అగ్నికి ఇచ్చేస్తారు. అది ఉన్నంతసేపే వెచ్చగా హాయిగా ఉంటుంది. ఇక జలం తగ్గిపోతే ఎన్నెన్ని ఎక్కించాలో మీకు తెలుసు. వాయు ప్రకోపాలైతే ఇంకా ప్రాణమే వెళ్ళిపోతే చెప్పేదే లేదు. ఇక భూప్రకృతే మనలో ఉన్నటువంటి చర్మము కానీ ఎముక కానీ వాటి యొక్క వాసన కానీ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ భూప్రకృతి లేకపోయినా మనలో అన్నిటికి మించి ఆకాశం. అది కనబడదు అంటే కనబడదు కనుక అది గొప్పది. ఇవన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం అంతే. ఇక్కడ కనుక 5 ప్రకృతులు మనలో బయట ఉన్నాయి. అయితే 5 ప్రకృతులకు ఒక శక్తి ఉంది, ప్రతివారు ఒప్పుకుంటున్నారు. ఆ శక్తి వాటికి దేనివల్ల వచ్చింది అంటే వాటి యందు ఎవడు లీనమై ఉన్నాడో వాడి వల్ల వాటికి ఆ శక్తి వచ్చింది. దీనికి పెద్ద ఉదాహరణ అక్కర్లేదు, ఎప్పుడూ చెప్పుకునేదే, మరొకసారి చెప్పుకుంటే మధురంగా హాయిగా విషయం అందుతుందని చెప్తున్నాం. దేని పని దానిదే, కానీ శక్తి మాత్రం ఒకటే. అది ఎలా అంటే ఇక్కడ శబ్దం చేసేటువంటి పరికరం, వెలుగునిచ్చే పరికరం, గాలినిచ్చే పరికరాలు, ఒక 3-4 పరికరాలు మీ చుట్టూ కనబడుతున్నాయి. ఒక పరికరం చేసే పని ఇంకో పరికరం చెయ్యదు. ఏ పరికరం పని దానిదే అయినప్పటికీ వీటి యందు లీనమైన శక్తి మాత్రం ఒక్కటే. అది ఉంటే అన్ని పని చేస్తున్నాయి. అలా పంచభూత లింగాల్లో పంచభూతాల పని దేని పని దానిదే అయినప్పటికీ పంచభూతాల్లో లీనమైన ఈశ్వరుడు ఉన్నాడు. అతడికి ఈ పంచభూత వికారాలు లేవు. ఆయన లేకపోతే ఈ పంచభూతాలు లేవు. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే ఆయన అగ్నికి శక్తినిస్తున్నాడు కానీ అగ్ని ఆయన్ని తగలబెట్టలేదు. ఆయన జలాన్ని ఏర్పరచగలుగుతున్నాడు, జలమయందు వ్యాపించాడు కానీ జల వికారములు ఆయన్ని తాకట్లేదు, పృథ్వీ వికారములు ఆయనకు తాకట్లేదు. అలా ఎలా లీనమయ్యాడో ఆయనకే తెలుసండి. ఇక్కడ వీటిలోనే ఉంటాడు, వీటన్నిటిని నడిపిస్తాడు, వేటికి అంటాడు. అలా ఉండేవాడైనా ఆయన లీనం అలా ఉంటుంది. కనుక పంచభూతాలు లీనమైన ఈశ్వరుడు ఎవడో వాడే పంచభూత లింగ రూపి అని మనం చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి పంచభూత లింగ క్షేత్రాలంటే మీరు కాంచీపురం ఇవి చెప్తారనుకుంటే అంతటా ఆయన ఏం చెప్తున్నారండి అంటాం. అంతటా ఆయనను తెలుసుకోవడానికే ఈ క్షేత్రాలు ముందు దర్శనం చేసి అనేక పాపములు దగ్ధం చేసుకుంటే అప్పుడు అంతటా ఆయనేను స్పృహప్పుడు కలుగుతుంది. అంతవరకు చెప్పినా రాదు. ఏం చేస్తాం? కొంతమందికి భగవంతుడు అంటే క్షేత్రంలో ఉంటేనే భగవంతుడు, ఇంకెక్కడ భగవత్ స్పృహ రాదు. అదొక స్వభావం. దానికి వెనకాల అనేక పాప సంస్కారాలు ఉంటాయి, అవి తొలగాలి. అందుకే మనకి క్షేత్రాలకు వెళ్తేనే భగవంతుడు గుర్తొస్తాడు, ఇంట్లో ఉంటే భగవంతుడు గుర్తురాడు. కానీ కొంతమంది లోక వ్యవహారాల్లో చాలా బిజీ అయిపోయి, ఏమండి ఎప్పుడైనా క్షేత్రానికి వాటికి వెళ్ళొచ్చు కదంటే, భగవంతుడి క్షేత్రంలోనే ఉంటాడు ఏంటండి, అందరి హృదయాల్లో ఉంటాడంటాడు. ఈ కబుర్లు మాత్రం భలే ఆడతారండి ఇక్కడ. అంటే వీడు నిజానికి అందరి హృదయాల్లో ఉన్నవాడిని తన హృదయంలో చూడడం వల్ల క్షేత్రాలు మానేయలేదు. వీడికి లోక వ్యవహారాల్లో, ధనార్జనలో, కుటుంబ సంబంధాలు వదులుకోలేక, ధనార్జన వదులుకోలేక క్షేత్రయాత్ర మానేశాడు. అవునా లేదా? సమాధానుడితో ఏం చెప్తున్నాడు? మన ఆత్మయే శివుడు, అందరిలో ఆయనే. ఇవన్నీ దొంగ మాటలండి ఇలాంటివి. అందుకే చేసే పని ఒకటి, సమర్థించుకునేది ఒకటి. అంత మాత్రం వేదాంత అయిపోతాడా? అలాంటి మెట్ట వేదాంతాలు మాట్లాడే కంటే క్షేత్రాలు తిరుగుతూ భజనలు చేసుకునేవాడు ఇంకా చాలా గొప్పవాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు అంతటా భగవంతుని చూడగలిగే స్థితి వస్తే వేరే విషయం. ఆ స్థితి వచ్చిన వాడి క్షేత్రాలు మానడు, అక్కడ కూడా చూస్తాడు. మరి అంతటా ఉన్నవాడు అక్కడ మాత్రం ఉండడా? కానీ క్షేత్రయాత్ర అనేది మన సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన అంశం. మనం కూడా నిత్యము ఆరాధనలు చేసుకుంటాం. ఎందుకంటే ప్రార్థించడానికి ఏదో వారానికి ఒక చోటుకి వెళ్ళి ఏడవనవసరం లేదు మనకి. హిందూ మతంలో ప్రతివాడికి వాడి ఇల్లే వాడికి ఆలయం. ప్రతి వాడి ఇంట్లో దేవతార్చన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దీపం వెలిగించుకుంటాడు, ధూపం పెట్టుకుంటాడు, ఇవి ఉంటూనే ఉంటాయి. ప్రతి ఇల్లు క్షేత్రంగానే చూసుకుంటాం. అయినప్పటికీ మనకి పరిమితమై, మన కుటుంబంలో మన కుటుంబానికి పరిమితమై మన ఇంట్లో శక్తి ఉంటుంది. కానీ సమస్త భువనాలకి శక్తిని ఇవ్వగలిగిన ఒక అనంతమైన శక్తిని క్షేత్రాల్లో కేంద్రీకరిస్తారు పెద్దలు. అందుకే క్షేత్రాలకు అంత ప్రాధాన్యం మనకు కనబడుతున్నది ఇక్కడ. అయితే పంచభూతాన్ని ఎందుకన్నారు? ఆ మాటకొస్తే శివుడు ప్రపంచమంతా వ్యాపించున్నాడు కానీ అష్టమూర్తి స్వరూపుడే ఉన్నాడు ఆయన. అందుకు కనిపించే శివుని శరీరాలు ఏమిటయ్యా అంటే 8 అన్నారు ఇక్కడ. అష్టమూర్తి స్వరూపాలు అన్నారు ఇక్కడ. ఇవి కనిపించే శివుడు 8 రూపాలతో ఉంటాడట. ఆ 8లో 5 పంచభూతాలే. కానీ మరి పంచభూతాల గురించి చెప్పక్కర్లేదు. ఇక తర్వాత 2 ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. అంటే వీళ్ళు మన పరిచయం ఉన్నవారే. ఆ తర్వాత వాడు ఎవడయ్యా అంటే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. క్షేత్రజ్ఞుడు అంటే
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద అన్నారు కదా. కానీ క్షేత్రజ్ఞుడు వాణ్ణే అహంకారాభిమాని, నేను నేను అనుకునేటువంటి చైతన్యం ఏదవుతుందో అది 8వది. ఇప్పుడు మీరు చూడండి, 8 లేని ప్రపంచం ఏదైనా చూపించగలరా? మొత్తం పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 8వనే నేను అనబడే చైతన్యం. ఈ 8 తప్ప ప్రపంచంలో మరొక వస్తువు లేదు, అంతే కదా. కనుక ఇవి మనకి ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రత్యక్షం అంటే అనుభవానికి అందుతున్నాయి. ప్రత్యక్షం అనే మాటకు అర్థం అనుభవమునకు అందుట. అక్షి శబ్దానికి కన్ననే కాదు, అక్షం అంటే ఇంద్రియములని అర్థం. ప్రత్యక్షం అంటే ఇంద్రియములకు అనుభవానికి వచ్చేవి 8 తప్ప మరేం లేదు. అవునా లేదా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ 8 మన సంప్రదాయం ప్రకారం కనిపించే జగత్తే కనిపించని పరమేశ్వరుని యొక్క శరీరము అని కదా మన భావం. అదే మీరు విష్ణు శాస్త్రంలో త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నారు. కాళిదాస మహాకవి కూడా ప్రత్యక్షాభిస్తనూభిః అన్నాడు. ఇక్కడ ప్రత్యక్షమవుతున్నటువంటి 8 శరీరాలతో పరమేశ్వరుడు నన్ను కాపాడుగాక అన్నారు. అంటే ప్రతివారికి అనుభవానికి వస్తుంది. ఈ యొక్క శ్లోకం మనం అర్థం చేసుకున్నా, లేదా అష్టమూర్తి శివుడు అని అర్థం చేసుకుంటే మన శివుడు దూరంగా ఉన్నాడని భావం పోతుంది. అవునా లేదా అండి? ఇక్కడ మరి విన్నామండి, మాకు మరి శివుడు దగ్గరగా ఉన్నాడని భావం కలగట్లేదంటే భావం నిలవట్లేదని అర్థం. ఇక్కడ 8 శివుడే. ఈ భావం చెప్పిన వెంటనే కలగదు కనుక నిరంతరం భావించు, అప్పుడు తప్పకుండా కలుగుతుంది. చాలా కాలం నువ్వు పంచభూతాలు శివుడే, సూర్యుడు చంద్రుడు శివుడే, మనలో అహం రూప చైతన్యం కూడా ఈశ్వరుడే అనుకోవడం మొదలు పెడితే 8 శివుడే 8 శివుడే అనేది మీరు బాగా భావించితే 8 మీకు శివంగా మారిపోతాయి. అది చమత్కారం. శివంగా మారిపోతాయంటే శుభంగా మారిపోతాయి. ఎవడు 8 శివుడు అనుకుంటాడో వాడు 8 శివమైపోతాయి. అదేనండి, ఇంకేమీ ఇందులో బాధ లేదు, వాదము లేదు. చాలా సులభమైన ఉపాయం వాళ్ళు చెప్పేశాం. పరమేశ్వరుడు 8 రూపాలతో కనబడుతున్నాడు కనుక ఇందులో ఏవి మీకు అనుభవానికి వచ్చింది శివుడు శివుడు అనడం మొదలు పెట్టండి, వెంటనే శివంగా మారిపోతుంది. అందులో ఏమీ సందేహం లేదండి. ఇక్కడ అలా ఎంతోమంది ప్రపంచం శివస్వరూపంగా భావించడం చేత శివుడు ప్రపంచము ద్వారానే వాళ్ళకి శివమిస్తున్నాడు. Oh